నా పేరు శరణ్ సింగ్. నేను ఒక సీనియర్ లెక్చరర్. 20 years నేను జాబ్ చేసిన. ఇప్పుడే భరత్ ఏజ్ చెప్పుకుంటా ఉంటే అతని ఏజ్ ఉన్నది. సో మేము ఈ బిజినెస్లో ఎందుకు వచ్చాము, నేను మా భార్య మేము ఇద్దరం జాబ్ చేస్తుండే. ఓకే, మంచి శాలరీ ఉంటుండే. మాకు ఒక ట్రాజెడీ మా ఫ్యామిలీలో ఎప్పుడైతే జరిగింది, మా లైఫ్లో ఈ బిజినెస్ వైపు మేము టర్న్ తీసుకున్నాము. ఓకే, మా బావగారు మా చెల్లై హస్బెండ్ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో అతన్ని మంచి బిజినెస్ ఉంటుండే. సో హోల్సేల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సప్లై చేస్తుండే అతను. సో ఇక్కడే జస్ట్ గుజరాతీ గల్లీ కోటి మార్కెట్లో ఉంటుండే అతని షాప్. ఆల్మోస్ట్ 20 years షాప్ వాళ్ళది. సో బావ చనిపోయిన తర్వాత మా సిస్టర్ ఎప్పుడు జాబ్ చేయలే, ఎప్పుడు అసలు ఏం చేయలేవు. మస్తు ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, అంతే. సో ఎప్పుడు ఆమె డబ్బు సంపాదన గురించి ఏం చేయలే కదా. సో బావ వెళ్ళిపోయిన తర్వాత ఇన్కమ్ టోటల్లీ జీరో అయిపోయింది. సో మాకు ఏమర్థమైందంటే, ఎంత మంచి ఇన్కమ్ ఉంటే కూడా డబ్బు సంపాదన చేసే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. సో మేము చూసాము అది. ఓకే, సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇవాళ కూడా మేము చూస్తూ ఉంటాము. సో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఓకే, మేమైతే జాబ్కి వెళ్తున్నాము, కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, అది మాకు అర్థమైంది. సో ఫస్ట్ టైం మేము మా అప్లయన్స్ ఇంద్రవీర్ భయ్య, సతీందర్ బాబీ వాళ్ళ ఇంటికి మేము పోయినాము. మా బావ ఇట్లా చనిపోయారు, ఆయనకు తెలుసు, మా ఫ్యామిలీ ముందు నుంచే పరిచయము. సో భయ్య ఏమన్నారంటే, देखो చరణ్ సింగ్, మీరు మళ్ళీ ఇప్పుడు సిస్టర్కి హెల్ప్ చేయాలి అనుకుంటే సిస్టర్కి ఏదో బ్యూటీ పార్లర్ పెట్టాలి, లేకపోతే ఏదైనా బట్టల చీరల షాప్ సంథింగ్ మీరు సిస్టర్కి చేయాలి అని అనుకుంటున్నారు కదా. అంటే ఎస్ బై అనుకుంటున్నాను అంటే, సో మరి దానికి పెట్టుబడి కావాలి కదా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా. సో అప్పుడు నేను కూడా అరే పెట్టుబడి అయితే నా దగ్గర లేకుండే అప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్స్లో మేము ఆల్మోస్ట్ 14 lakhs ఖర్చులు చేశాము బావ గురించి, కానీ బావ బ్రతకలే. సో అప్పుడు అన్నారు భయ్య, ఒక జీరో ఇన్కమ్, ఓకే జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అని చెప్పారు. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి అని అన్నారు. సరే, ఇప్పుడు వేరే ఏం మార్గం లేదు కదా, సిస్టర్కి అయితే హెల్ప్ చేయాలి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఈ ఒక్క పాయింట్ గురించే మేము ఇద్దరము, నేను మా భార్య డిసిషన్ తీసుకున్నాము. ఓకే, ఆ రోజు భయ్య మాకు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. నేను ఆ ఎగ్జాంపుల్ చాలాసార్లు తీసుకున్నాను, మళ్ళీ చెప్తాను. ఓకే, ఒక కార్లో ఎన్ని టైర్స్ ఉంటాయి? ఎన్ని? వీళ్ళు చాలా స్మార్ట్ పీపుల్ ఉన్నారు. సో 5 చెప్తున్న వాళ్ళు స్మార్ట్ అన్నారు. కనిపించేది ఎన్ని? 4. కానీ ఇంకొక టైర్ ఉంటుంది కదా, దానికి ఏమంటారు? స్టెప్నీ అంటారు. ఓకే, సో మా అప్లైన్ నాకు ఏమన్నారంటే, చూడండి చరణ్ సింగ్, మీ యొక్క శాలరీ ఉన్నది కదా, జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేటిది అది కార్ టైర్ లాగా ఉన్నది. అది పంక్చర్ అయింది అనుకో, కార్లో ఒక ఎక్స్ట్రా టైర్ స్టెప్నీ ఉంటుంది. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ స్టెప్నీ ఇన్కమ్ ఉన్నదా అని అడిగిండు. నా దగ్గర అయితే లేదు. అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ది బెస్ట్ ఆపర్చునిటీ, ఇది మీకు స్టెప్నీ లాగా స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ కామన్ సెన్స్ పాయింట్ కదా ఇది. ఓకే, సో ఇది అర్థమైంది, మేము స్టార్ట్ చేసాము. అండ్ 2 months తర్వాత మాకు ఢిల్లీ తీసుకుపోయింది. అప్పుడు మా ఇన్కమ్ పెద్దగా ఏం లేకుండే, నేను అనుకుంటే ఒక 1000-2000 లోపలే ఇన్కమ్ ఉండే. కానీ మాకు ఢిల్లీ తీసుకుపోయిండ్రు అండ్ అక్కడ మేము డిసిషన్ తీసుకున్నాము. సో ఢిల్లీలో నేర్చుకున్నాము, అక్కడ ఎక్సైట్మెంట్ తీసుకున్నాము, ఒక గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చి ఇక్కడ పని చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడే కుల్కర్ణి సార్ ఏమన్నా చెప్పారంటే, కష్టపడుతున్నాం కదా అందరూ. ఎస్ సార్, నోవా సబ్ లోగ్ హార్డ్ వర్క్ कर रहे हैं. तो 20 साल हमने भी హార్డ్ వర్క్ किया, మేము కూడా హార్డ్ వర్క్ చేశాము. ఇన్కమ్ ఉంటుండే కానీ ఫ్రీడమ్ లేకుండే, లైఫ్లో టైం లేకుండే. కానీ అదే హార్డ్ వర్క్ ఇక్కడ కూడా చేస్తే, ఓకే చాలామంది అన్నారు మీరు ఢిల్లీకి వచ్చేసేయండి, నెక్స్ట్ ఇయర్ తర్వాత మీకు 1 lakh ఇన్కమ్ ఉంటుంది, కార్ ఉంటుంది. అట్లా కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏవైతే నేర్చుకున్నామో దాని మీద మేము పని చేశాము, హార్డ్ వర్క్ చేశాము. ఓకే, హార్డ్ వర్క్ చేసుకుంటే 20 yearsలో ఏం జరగలేదు, అది ఇక్కడ 1 yearలో కూడా జరగవచ్చు. చెప్పే విషయం అది ఉన్నది. క్లియరా?
సో ఢిల్లీ ఎఫ్ఆర్యూకి మేము వెళ్తున్నాము, మీరు కూడా రావాలి. ఎవరైతే 1 ఇయర్లో లైఫ్ మార్చుకోవాలి అని అనుకుంటున్నారు ఢిల్లీ ఎఫ్ఆర్యూకి రండి. లైఫ్ ఆసమ్ కావచ్చు. హార్డ్ వర్క్ మనం చేస్తున్నాము, కానీ ఎక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఓకే, అక్కడ మనకు ఏం దొరుకుతున్నది అది ఇంపార్టెంట్. మేము ఇవాళ ఒక ఫ్రీడమ్ లైఫ్లో ఉన్నాము. నేను మా భార్య ఇద్దరం జాబ్ నుంచి ఫ్రీ ఉన్నాము. నో వాస్ ఇన్ లైఫ్. ఓకే, 2 days బ్యాక్ మా కాలనీలో ఒక 1 minute చెప్పి నేను ఏం చేస్తాను. మా కాలనీలో టెంపుల్ ఉన్నది, చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి ఉన్నది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో నేను అక్కడ సేవ చేస్తున్నా. నేను, మా భార్య, అమ్మ, నాన్న, పిల్లలందరం ఉన్నాము, సర్వింగ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చినారేమో తెలియదు, కానీ ఒక 5 పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. సార్ మీరు ఇక్కడ చరణ్ సింగ్ సార్ కదా? చరణ్ సింగ్ సార్. అరే మీరు ఇట్లా కూడా, అంటే ఫ్రీడమ్ ఉన్నది లైఫ్లో, ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో లేకపోతే ఏమవుతుంది, రేపు జాబ్ వెళ్ళాలి కదా. వీక్ డేస్లో డే టైంలో టెంపుల్లో సేవ చేయాలంటే టైం కూడా ఉండాలి కదా. సో ఇవాళ ఫ్రీడమ్ లైఫ్ ఉన్నది. ఇప్పుడు కూడా ఈ బిజినెస్ ద్వారా మేము 4 acres ల్యాండ్ తీసుకున్నాము షాబాద్ దగ్గర. నేను, మా మమ్మీ, డాడీ, తమ్ముడు అక్కడ పోయి వచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్లీ వచ్చిన, ఇక్కడే బట్టలు మార్చుకొని ఇక్కడ లోపలికి వచ్చినా నేను. సో అక్కడ ఫార్మర్ ఉండే, ఇప్పుడు ఇక్కడ బిజినెస్ మ్యాన్ అయిపోయినా. దిస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇది నాకు జాబ్లో ఇదంతా సాధ్యం కాకపోతుంది. ఒకే ఒక పాయింట్ నేను చెప్తాను, మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది ఇంపార్టెంట్ కానే కాదు. ఒకవేళ మీరు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేయడానికి తయారు ఉంటే, ఇదంతా కథ ఎందుకు చెప్పినానంటే 2 years తర్వాత మీరు ఇక్కడ ఉంటారు, మీ లైఫ్ స్టోరీ మీరు చెప్తారు, మీ లైఫ్లో మార్పు వస్తుంది. థ్యాంక్ యూ.